హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి ఆగస్టు 11th ఫస్ట్ షిఫ్ట్ ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో మ్యాథ్స్కి సంబంధించిన ఏ మోడల్స్ అడిగారు వాటికి సంబంధించి 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? మీకు మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మోడల్ వస్తుందనేది చూసుకుంటే నెక్స్ట్ షిఫ్ట్లో రాయబోతున్న స్టూడెంట్స్ కానీ రేపటి రోజు రాయబోతున్న స్టూడెంట్స్ కానీ ఉపయోగపడతాయి. కాబట్టి ఒకసారి ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక సిలిండర్ యొక్క వ్యాసార్థం రేడియస్ అనేది 10%, ఎత్తు హైట్ అనేది ఏంటి 5% పెంచితే అన్నాడు. దాని ఘనపరిమాణంపై పడే ప్రభావం ఎంత, వాల్యూమ్పై పడే ప్రభావం ఎంత? ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ చూడండి, పర్సంటేజ్లు ఇచ్చింది, పర్సంటేజ్లు. ఇది ఎలా చేయాలి మీకు ఆల్రెడీ ఎలా చేయాలో చెప్పాను. ఈ మోడల్ ఏంటి 10%, 5%. వాల్యూమ్, సిలిండర్కి సంబంధించిన వాల్యూమ్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. పై అనేది కాన్స్టెంట్ పక్కన పెడితే ఆర్ స్క్వేర్ ఎన్నిసార్లు ఉంది, ఆర్ అనేది ఎన్నిసార్లు ఉంది 2 times ఉంది. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ కాబట్టి హెచ్ మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ 10% రేడియస్ అంటే 10ను 2 times చేసి తర్వాత 5తో 1 time చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. అదే పర్సంటేజ్ ఆన్సర్ అవుతుంది. ఏంటి ఇక్కడ మనం వాడే ఫార్ములా సక్సెసివ్ ఫార్ములా x + y + xy / 100. ఓకేనా? x అంటే ఎంత 10 + 10 + 10 × 10 / 100 = 0 0 0 0 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 ఉంటుంది. 10 + 10 10 20 20 + 1 21. ఈ 21 ప్లస్ మరలా 5తో చేయాలి, హెచ్ కూడా ఉంది కాబట్టి ప్లస్ 21 × 5 / 100. చూడండి 25 ఎంత 100, 5 ఒకట్లు 1 అంటే 105. 105 / 100 అంటే 1.05. ఇక్కడ 21 + 5 అంటే 26 ప్లస్ 1.05 అంటే 27.05. 27.05%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఫార్ములా వేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 40 km/h వేగంతో 30 నిమిషాలు మరియు 60 km/h వేగంతో 40 నిమిషాలు ప్రయాణిస్తే అతని సగటు వేగం యావరేజ్ స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకు టోటల్ డిస్టెన్స్ తెలియాలంటే d1 ఉంది, d2 ఉంది. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే d1 d2 రెండు కనుక్కొని వాటిని టోటల్ డిస్టెన్స్కి తీసుకొని తర్వాత టోటల్ టైం కూడా వేసుకుంటే టోటల్ యావరేజ్ స్పీడ్ అనేది మనకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 40 km/h ఇదేంటి స్పీడ్, ఇక్కడ 30 minutes ఇచ్చారు. ఇక్కడ అవర్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మినిట్స్లో ఉన్నదాన్ని అవర్స్లోకి మార్చుకోవాలి. 30 నిమిషాలు అంటే ½ an hour అంటే 1/2. ఓకేనా? అంటే d1 = మొత్తం స్పీడ్ ఎంత 40 ఇంటూ కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ ఇంటూ టైం ఎంత 1/2 ½ an hour. ఓకేనా? అవర్స్లో తీసుకుంటే ఒకట్లు 20 అంటే d1 ఎంత 20 వచ్చింది. నెక్స్ట్ d2 ఎంత ఒక నిమిషం = మనకి ఎంత ఇక్కడ 60 km/h ఇచ్చారు, స్పీడు 60 ఇంటూ 40 minutes ఇచ్చారు. మినిట్స్ అంటే ఏం చేయాలి 40/60 కదా వేయాల్సింది. 0 0 క్యాన్సిల్ అయితే 2/3 మిగులుతుంది అంటే 2/3. 3 ఒకట్లు 3 రెండ్లు 2 రెండ్లు 4 పక్కన ఒక 0 40. ఓకేనా? d2 is the 40 km, d1 is the 20 km. మొత్తం ఓవరాల్గా d1 + d2 టోటల్ డిస్టెన్స్ అంతా 60 km. ఓకేనా? ఇప్పుడు యావరేజ్ స్పీడ్ = 60 km బై మనకి టోటల్ టైం కావాలి కదా. ఫస్ట్ టైం ఏంటి 1/2 ½ an hour, తర్వాత టైం ఏంది 2/3 = 60 / 1/2 + 2/3. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 3 + 4/2 × 3 అంటే 6 అంటే 3 + 4 అంటే 7 7/6. ఇప్పుడు ఈ 6 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది 6 × 60 అవుతుంది. అంటే 6 × 60 అంటే 360/7. 7 ఒకట్లు 7 5లు 35. పక్కన 1 ఉంది, పక్కన 0 ఉంది అంటే 7 ఒకట్లు 51 పాయింట్. ఇంకొక 3 ఉంది అక్కడ 3 మరలా 7లో పోదు కాబట్టి మరలా 0 తెచ్చుకుంటే 7 4లు 51.4. ఓకేనా? 51 పాయింట్లో ఎక్కడ ఉందో చూడండి, ఇది ఒక్కటే ఉంది చూడండి, ఇది 52 ఉంది. 51.4 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ప్రతిదీ పిన్ టు పిన్ చేసుకుంటూ కూర్చోవద్దు. మీకు పర్టికులర్గా ఆన్సర్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ చేసి వెళ్ళిపోవాలి. ఒక ఊరి జనాభా 16,000గా ఉంది. అది సంవత్సరానికి 20% వృద్ధి రేటుతో 3 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది?
25% అంటండి సంవత్సరానికి పెరిగేది. 16,000లో 25% ఎంత? ఒక సంవత్సరానికి కనుక్కుందాం. ఫస్ట్ 16,000 రాశాను. ఇంటూ 20% అంటే దాన్ని రేషియోలోకి మార్చుకుంటే 1/4. 4 ఒకట్లు 4 నాలుగులు అంటే 4,000. సంవత్సరానికి 4,000 పెరుగుతుంది. 4,000 పెరిగింది. అప్పుడు 16,000 ఒక 4,000 20,000 అంతే కదా. 20,000 మరలా 25% పెరుగుతుందంటే 1/4 వేసుకుంటున్నాను. మరలా నేను 4 ఒకట్లు 4 5లు ఈసారి 5 అంటే 5,000 పెరిగింది. 20,000కి 5,000 పెరిగిందంటే మొత్తం 25,000. 2 సంవత్సరాలకి 25,000 అయింది మొత్తం టోటల్. ఓకేనా. ఇప్పుడు ఇంటూ 25% అన్నాడు కదా. మరలా నేను ఈసారి 1/4 వేసుకోకుండా ఇంటూ 25/100 వేసుకున్నా. ఓకేనా. 25% 25/100 వేసుకోవచ్చు కదా. 2 zeros క్యాన్సిల్ అయింది. 25 × 25 అవుతుంది. డైరెక్ట్గా చేసుకోవడానికి నేను ఇలా వేసుకున్నాను. 25 స్క్వేర్ చేయొచ్చు కదా. 625 పక్కన ఇక్కడ 0 ఉంది. 6,250 అనేది వచ్చింది. ఇక్కడ ఎంత పెరిగింది అంటే మొత్తం 25,000 ఈ యొక్క 6,000 తీసుకుంటే 31,000 ఒక 250 31,250 31,250. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో అలా చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. 6 వరుస బేసి సంఖ్యల సగటు 36 అయితే మొదటి మరియు చివరి సంఖ్యల వరుసగా ఎంత? ఈ క్వశ్చన్ కూడా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడంటే వెంటనే మీరు యావరేజ్ ఎలా చేయాలి? ఇక్కడ చేయాల్సిన పద్ధతి ఏంటంటే యావరేజ్ అంటే ఏంటి? ఎప్పుడైనా కానీ మనకి మిడిల్లో ఉంటుంది అంతే కదా. కాన్సిక్యూటివ్, సక్సెసివ్, అదేవిధంగా సిరీస్ కానీ బేసి ఈవెన్ నెంబర్స్ ఇలా ఇచ్చినప్పుడు వరుస సంఖ్యలు ఇలా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది. ఓకేనా. యావరేజ్ అనేది ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడ ఇచ్చింది 6 సంఖ్యలు అంటే ఇటు 3 ఉంటాయి ఇటు 3 ఉంటాయి మధ్యలో యావరేజ్ ఉంటుంది. ఈ యావరేజ్ అంతా 36. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? బేసి సంఖ్యలు కాబట్టి 36 తర్వాత వచ్చేది 37 ఒకటి. ఓకేనా. 39 ఒకటి 41 ఒకటి చివరి నెంబర్ ఎంత? 41. వాడు ఏమన్నాడు? మొదటి మరియు చివరి సంఖ్యలు వరుసగా ఎంత? 41 ఒకటి వచ్చింది. 41 ఎక్కడైనా ఉందో చూడండి. 43 ఉంది, 37 ఉంది, 39 ఉంది, 41 ఇక్కడే ఉంది. ఫస్ట్ది కూడా కనుక్కోవాలా? వెంటనే ఆప్షన్ ఏ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా. అది కూడా కనుక్కున్నాం. 36కి ముందు 35, దానికి ముందు 33, దానికి ముందు 31 అండ్ 41. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. అసలు 500 వడ్డీ రేటు 29%, కాలం 3 సంవత్సరాలు అయితే దానిపై వచ్చే బారు వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. 500 వడ్డీ రేటు 29, 3 సంవత్సరాలు అంటే 29% కదా. 29 ఇంటూ 3 చేయండి. 29 3 అంటే 3 2 6 3 9 27 అంటే 87%. ఓకేనా. 500లో 87% అంటే ఎంత? 500లో 87% అంటే 87/100 వేసుకుంటే ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 5 × 87 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 5 8 ఎంత? 40, 5 7 ఎంత? 35, 435. ఆప్షన్ ఏ 435 435 అనేది ఆన్సర్. ఓకేనా. 3 సంవత్సరాలకి దానిపై వచ్చే బారు వడ్డీ ఎంత అంటే 435. చూసుకోండి. ఓకేనా. ఒక వ్యక్తి ఒక ల్యాప్టాప్ను 10% లాభానికి మరియు మొబైల్ 20% లాభానికి అమ్మాడు. రెండింటి మొత్తం కొనుగోలు ధర 50,000. అతడు రెండింటిపై కలిపి మొత్తం 7,500 లాభం పొందితే ల్యాప్టాప్ కొనుగోలు ధర ఎంత? ల్యాప్టాప్ కొనుగోలు ధర కనుక్కోవాలి. మనకి మొత్తం టోటల్ అతను మొత్తం కొన్నటువంటి ధరను ఇచ్చాడు, తర్వాత లాభం కూడా ఇచ్చారు. దీన్ని బట్టి మనం ఇక్కడ చూడండి లాభం ఇచ్చాడు, అసలు కూడా ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు కదా. ప్రాఫిట్ పర్సెంట్ ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత? 7,500 బై సిపి ఎంత? 50,000 అంతే కదా. ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. ఈ 2 zeros క్యాన్సిల్ అయితే ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 5 ఒకట్లు 5 15 అంతే. పి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 15%. ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 15%. ల్యాప్టాప్ 10% అయితే మొబైల్ 20%. ఇక్కడ ప్రాఫిట్లు ఇవి ప్రాఫిట్లే, ఇది ప్రాఫిట్లే. ఇక్కడ మనకి ఎలిగేషన్ మెథడ్ వాడుకోవచ్చు కదా. సో 10%, 20%, 15% మైనస్ చేయండి. 20లోంచి 15 తీసేస్తే 5, 15లోంచి 10 తీసేస్తే 5. రేషియో కొడితే 1 అంటే 1:1 రేషియో మిగులుతుంది. 1:1 రేషియో. వాడు ఏమన్నాడు? ల్యాప్టాప్ కొనుగోలు ధర ఎంత? ల్యాప్టాప్ కొనుగోలు ధర ఎంత అంటే ల్యాప్టాప్ ఎంత? 1:1 టోటల్ ఎంత? 1 + 1 2 ఇంటూ 2 అంటే ఏంటి? మొత్తం టోటల్ ఎంత ఇచ్చాడు? సిపి 50,000. కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి.
1/2 ఇంటూ 50,000 అంతే కదా. సో 1 25 25,000 ఓకేనా. 25,000 ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా కనుక్కోవచ్చు ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దత్తాంశం యొక్క బహుళకం 25.4 మరియు మధ్యగతం 20.2 అయితే వర్గీకృత దత్తాంశం యొక్క అంక మధ్యమం అంటే మీన్ కనుక్కోవాలి. ఇక్కడ మీన్, మోడ్, మీడియన్ 3 ఇచ్చారు. ఫార్ములా ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాసేస్తాను నేను. మోడ్ అంటే ఎంత? 25.4 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ కదా, 3 ఇంటూ 20.2 మైనస్ 2 ఇంటూ మీన్ కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఎమ్ అనుకున్నాను ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 3 2 6 పక్కన 0 3 2 6 0.6 అంత ఉంది కదా. ఇప్పుడు 2 ఇంటూ ఎమ్ అనేది యువతలు తీసుకెళ్ళు. 2 ఇంటూ ఎమ్ యువతలు తీసుకెళ్తే 25.4 అవతలకి వస్తే మైనస్ 25.4 అంతే కదా. ఇప్పుడు చూడండి 60లోంచి 25 తీసేయండి. 60లోంచి 25 తీసేస్తే ఎంత మిగులుతుంది? 35 మిగులుతుంది. 35 తర్వాత 6లోంచి 4 తీసేస్తే 35.2 35.2. ఇదేంటి? 2 ఇంటూ ఎమ్కి, అదే 2ని కూడా మరలా బై చేయాలి కదా, అంటే 35.2/2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 1 2 1 1 15 అంటే 2 7 7తో ఎక్కడుంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ 17.6 వస్తుంది చూడండి. 7 తర్వాత 1 ఉంటుంది 2 ఉంటుంది అంటే 2 1 2 6 17.6 17.6 అర్థమవుతుందా? ఇక్కడ ఫార్ములా ఏంటి మనం వాడింది? మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ ఓకేనా. నెక్స్ట్, ఏ మరియు బీలు వరుసగా 20,000 30,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత ఏ 5,000 అదనంగా పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం చివరిలో వచ్చిన మొత్తం లాభం 26,000 అయితే ఏ వాటా ఎంత? ఈ క్వశ్చన్లో మీకు చూడండి 20,000 30,000 ఇట్లా 26,000 ఇట్లా ఇస్తే గుర్తుపెట్టుకోండి. ఆ సున్నాలు ఉన్నాయి కదా, 3 సున్నాలు, వాటిని తీసేసేయండి. ఫస్ట్ మనకి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి? మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు టైం, అదే కదా ఫార్ములా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఏ 20 పక్కన 3 సున్నాలు తీసేసేయండి, అన్నిట్లలో కొట్టుకుపోతాయి కాబట్టి, ఇంటూ ఎంత? 20,000 పెట్టుబడి 6 నెలల తర్వాత మరలా 5,000 అదనంగా ఏ అనేవాడు పెట్టాడు అంటే 6 నెలల వరకు 20,000 పెట్టుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంటూ 6 వేసుకోండి, ప్లస్ 5,000 అదనంగా పెట్టాడు కాబట్టి 20 ప్లస్ ఒక 5,000 25,000 అంటే 25 ఇంటూ మరలా ఒక 6 రిమైనింగ్ 6 మంత్స్ 25,000 పెట్టాడు. ఫస్ట్ 6 మంత్స్ 20,000 పెట్టాడు. ఇదొకటి. నెక్స్ట్ ఈడేంటి? 30 ఇంటూ ఈడు మొత్తం సంవత్సరం మొత్తానికి 12 నెలలకి 30,000 పెట్టాడు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 20 ఇంటూ 6 6 2 12 అంటే 120 ప్లస్ 25 ఇంటూ 6 అంటే 150 అంతే కదా. 25 6 150 3 12 36 పక్కన ఒక 0 ఈజ్ ఈక్వల్ టు కాదు రేషియో అది. 120 150 ఎంత? 270 270 360 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకు మిగిలేదేంటి? 2736 మిగులుతుంది. దీన్ని కూడా 3 ఎక్కన కొట్టేస్తే 3 కాదు 9 ఎక్కన కొట్టండి. 9 3 9 4 ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడు? సంవత్సరం చివరిలో వచ్చిన మొత్తం లాభాలు 26,000 అయితే ఏ వాటా ఎంత? ఏ ఎంత? 3 బై టోటల్ ఎంత? 7 ఇంటూ వచ్చిన లాభం 26. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు నియర్లీ 11,000 అనేది వస్తుంది ఓకేనా. అక్కడ 11,142.8 సంథింగ్ ఏదో వస్తుంది ఓకేనా. ఈ వాల్యూ ఒక్కటి అప్డేట్ చేసుకోండి. సో ప్రాసెస్ అయితే ఇది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 150 మీటర్లు 200 మీటర్లు పొడవున్నటువంటి 2 రైళ్లు సమాంతర పట్టాలపై ఎదురెదురు దిశలు ఆపోజిట్ డైరెక్షన్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. వరుసగా 45 km/h మరియు 45 km/h వేగంతో ప్రయాణిస్తున్నాయి. అవి ఒకదాన్ని ఒకటి పూర్తిగా దాటడానికి ఎంత సమయం పడుతుంది? క్వశ్చన్ మొత్తంలో మీరు చూడాల్సింది డిస్టెన్స్ ఇచ్చాడా, స్పీడ్ ఇచ్చాడా, ఏం కనుక్కోమంటున్నాడు, టైం కనుక్కోమంటున్నాడు. మనకు టైం కనుక్కోమంటున్నాడా, స్పీడ్ కనుక్కోమంటున్నాడా, డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడా, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇవే చూడాలి. ఇక్కడ చూడండి మనకి స్పీడ్ అనేది 45 km/h 45 km/h రెండు ఇచ్చారు. ఆపోజిట్ అన్నప్పుడు 2 ప్లస్ అవుతాయి
ఓకేనా. 150 ప్లస్ 200 ఎంత, డిస్టెన్స్ ఈక్వల్ టు 350 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత 45 ప్లస్ 45. కానీ ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్ని సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి ఇది కిలోమీటర్లో కాస్త మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలి. ఫస్ట్ అది మార్చుదాం. 90 కదా మొత్తం, అది ఇంటూ మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18. 18 ఒకట్లు 18 ఐదులు, 5 ఐదులు ఎంత 25. మనకి స్పీడ్ ఎంత వచ్చింది 25 మీటర్ ఫర్ సెకండ్ వచ్చింది. అంటే 350 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 25 స్పీడ్ ఇంటూ టైం కనుక్కోవడమే. చూడండి 25 5 ఎక్కంలో కొట్టేయండి అవసరమైతే. 5 ఒకట్లు 5 ఐదులు 5 ఏళ్ళు, పక్కన 0 ఉంది, 5 ఒకట్లు 5 14. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 14 సెకండ్స్. ఓకేనా. ఆప్షన్ ఏ 14 సెకండ్స్ అనమాట. మనకి ఆపోజిట్ ఇస్తేనేమో ప్లస్ అవుతాయి, సేమ్ డైరెక్షన్ ఇచ్చారనుకోండి ఓకేనా, ఒకే దిశలో వెళ్తుంటే మైనస్ అవుతాయి స్పీడ్లు. డిస్టెన్స్ మాత్రం ఒకే దిశలో వెళ్ళినా ఆపోజిట్లో వచ్చినా ప్లస్సే అవుతాయి. ఓకేనా, ఆ పాయింట్ కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, 10,000 అసలుపై 4.5% వార్షిక వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒక్కసారి హాఫ్ ఇయర్లీ వడ్డీని లెక్కించే పద్ధతిలో జనవరి నుండి జూలై వరకు 6 నెలల కాలానికి వచ్చే చక్రవడ్డీ అంత. ఇది ఎక్స్ట్రా పాయింట్ అంతే, ఏం లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. కానీ అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు అది కూడా 6 నెలలే కదా, అర్ధ సంవత్సరం అన్న 6 నెలలే. ఇక్కడ జనవరి నుంచి జూలై వరకు అని ఎక్స్ట్రా ఒక పాయింట్ ఇచ్చారు అంతే, అక్కడ కూడా 6 నెలలే. ఓకేనా. కాబట్టి హాఫ్ ఇయర్లీ కనుక్కోవాలి, ఒక్క హాఫ్కే కనుక్కోమన్నారు. ఇయర్కి 4.5% ఇచ్చారు. ఇయర్కి 4.5 అంటే హాఫ్ ఇయర్లీకి ఏమవుతుంది 2.25 అంతే కదా. 2.25% అర్ధ సంవత్సరానికి 4.5% అయితే 2.25%, 10,000లో 2.25% అంటే ఎంత, ఇక్కడ ఇంటూ 10,000 రాసుకోండి. 2.25% ఇక్కడ రాస్తాను 10,000 ఓకేనా, ఇంటూ 2.25% అంటే 225 బై, ఇక్కడ పాయింట్ తీసేసాను నేను, పాయింట్ తీసేసానంటే బై 100 వస్తుంది. పర్సంటేజ్ కూడా ఉంది కాబట్టి ఇంకొక 2 zeros యాడ్ అవుతాయి. మొత్తం 4 zeros క్యాన్సిల్ అయితే మిగిలేది 225. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ మోడల్స్ అయితే వచ్చాయి. వీటిలో కొన్ని క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వచ్చిన మోడల్స్, ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చిన మోడల్సే, కాకపోతే కొన్నిటికి విలువలు మారి ఉండొచ్చు, కొన్నిటికి యాజ్ ఇట్ ఈస్గా అదే విలువలు ఉంటాయి, కానీ కొన్నిటికి విలువలు అనేది మారి ఉండొచ్చు. కానీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి మోడల్స్ అయితే ఇవే. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో అడిగినటువంటి మోడల్స్ అయితే ఇవి. ఓకేనా. మీకు ఇంకా ఏమైనా మోడల్స్ అంటే ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ స్టూడెంట్స్ పంపించగానే అవి కూడా మీకు అందిస్తాను. ఒకవేళ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చూస్తుంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో టెలిగ్రామ్లో మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసేటటువంటి, అక్కడ మీకు ఒక ఐడి ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి నాకు మీరు మీ యొక్క క్వశ్చన్స్ పంపిస్తే స్టూడెంట్స్కి చెప్పడానికి ఉపయోగపడతాయి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.